హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే బేరంలో ఉన్నాం. బేరంలో ఏంటంటే చాలా వరకు ఇప్పుడు వాతావరణంలో చాలా మార్పులు జరిగినాయి. ఎందుకంటే ఇండియాలో ఏంటంటే ఫుల్ వర్షాలు పడుతున్నాయి. అండ్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ ఏంటంటే ఫుల్ ఎండలు కొడుతున్నాయి. దాదాపు 45 నుంచి 50 డిగ్రీల ఎండ ఉంటుంది. మళ్ళీ అందులో పాటు హ్యూమిడిటీ దాదాపు 70 నుంచి 50 నుంచి 70 మధ్యలో హ్యూమిడిటీ ఉంటుంది. హ్యూమిడిటీ అంటే ఏంటిదంటే ఎండ ఎంత ఎక్కువ కొట్టినా పర్వాలేదు, కానీ ఈ హ్యూమిడిటీ ఎక్కువ వల్ల ఏంటంటే మనుషులకు విపరీతమైన చెమటలు వస్తాయి. అంటే బయట ఎవరైనా వర్క్ చేసే వాళ్ళకైతే చాలా వరకు చెమటలు ఎక్కువ రావడం వల్ల వాళ్ళ హ్యూమిడిటీ పవర్ తగ్గుతుంది, వాళ్ళ శక్తి కూడా తగ్గుతుంది. చాలా అతి తొందరగా వీక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బేరంలో కానీ ఈ గల్ఫ్ దేశాలలో వర్క్ చేసేవాళ్ళు ఈ 2-3 నెలలలో అయితే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో బేరంలో మాత్రం నేను సౌదీలో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసిన ఎండ ఎంత ఎక్కువ కొట్టినా పర్వాలేదు, కానీ ఈ ఉడకడం వల్ల గరం అవ్వడం వల్ల ఈ చెమటలు ఎక్కువ బయటకు రావడం వల్ల మనిషి చాలా తొందరగా వీక్ అయ్యే అవకాశం ఉన్నది. ఇక్కడైతే బేరంలో మాత్రం నేను అబ్జర్వ్ చేసిన విషయాలల్లో ఈ 2-3 నెలల్లో ఇలా జరుగుతుంది. ఈ వారం రోజుల్లో మాత్రం చాలా విపరీతమైన ఇలాంటి గర్మి ఉంది. దీనివల్ల మనుషులు అతి తొందరగా వీక్ అయ్యే అవకాశం ఉన్నది. ఒక 5 నిమిషాలు బయట నిలబడితేనే మొత్తం విపరీతమైన చెమటలతోని మనిషి వీక్ అయ్యే అవకాశం ఉంది. మన గల్ఫ్లో ఉండి మన బేరంలో ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో బయట వర్క్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్త ఉండి మంచి ఎప్పటికప్పుడు వాటర్ తీసుకుంటూ చాలా జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ ఒక 2 నెలలు గడిచిపోయింది అనుకో మంచి సేఫ్లో ఉన్నట్టే, కానీ ఈ 2 నెలలు మాత్రం జాగ్రత్తగా ఉండండి.